దివ్యాంగ విద్యార్థులు అందరితో సమానంగా విద్యను అభ్యసించి నిటారుగా నిలబడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణ రెడ్డి అన్నారు. దేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలోని దివ్యాంగ విద్యార్థుల సౌకర్యార్థం వీల్ చైర్లను కళాశాల ప్రిన్సిపల్ లయన్ రమావత్ రవి గారి తండ్రి అయిన పిత్యానాయక్ జ్ఞాపకార్థం ఆయన అందించారు. దివ్యాంగ విద్యార్థులు అందరితో సమానంగా విద్యను అభ్యసించి నిటారుగా నిలబడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణ రెడ్డి అన్నారు. దేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలోని దివ్యాంగ విద్యార్థుల సౌకర్యార్థం వీల్ చైర్లను కళాశాల ప్రిన్సిపల్ లయన్ రమావత్ రవి వారి తండ్రి అయిన పిత్యానాయక్ జ్ఞాపకార్థం ఆయన అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు విద్యతో పాటు ఇలాంటి సేవా కార్యక్రమాలను లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ను లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లకుమారపు మల్లయ్య, జడ్సీ వనం శ్రీనివాసులు, లయన్ కంఠాసుపత్రి చైర్మన్ లయన్ సముద్రాల ధనంజయ, ఎంజేఎఫ్ గాజుల రాజేష్, చీదేళ్ల వెంకటేశ్వర్లు, ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్, సముద్రాల ప్రభాకర్, నీలా బుచ్చయ్య, బొడిగే వెంకటయ్య ముదిరాజ్, దినేష్, శివకృష్ణ, పగిడిమర్రి శ్రీనివాసులు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. ఇది గేట్ దగ్గర ఉంటుంది, ఇక ఆ షెడ్లో ఉంటుందా మనమంతా ప్రిన్సిపాల్ గారి లయన్స్ క్లబ్ నుంచి మా విద్యార్థులకు కూడా అభినందనలు, కంగ్రాచులేషన్స్. దేవరకొండ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో మరి అంగవైకల్యం ఉన్నటువంటి విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్ సార్ గారు మరి వాళ్ళ యొక్క నాన్నగారి పేరు మీద గొప్ప దాతలతో ఒక వీల్ చైర్ ఇచ్చారు. దాని ద్వారా వాళ్ళకు ఏమైంది గేట్ కాడ నుంచి కళాశాలకు లోపలికి చూడడం కానీ లోపలికి వెళ్ళడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని మరి లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ తరఫున సారు స్పాన్సర్ చేసినందుకు లయన్స్ క్లబ్ వాళ్ళని కూడా అందరం వారికి ప్రిన్సిపాల్ గారికి గొప్ప మనసుతో అతని దాతృత్వాన్ని మేము నేర్చుకుంటూ అతన్ని చాలా చాలా అందరం కూడా అభినందిస్తాము. ఎంకేఆర్ డిగ్రీ కాలేజీ అంగవైకల్యం ఉన్న విద్యార్థికి ఈరోజు ఎంత చక్కని అవకాశం అంటే ఎవరు చేయరు అది, కానీ సారు వాళ్ళ నాన్నగారైన పిత్యానాయక్ గారి జ్ఞాపకార్థం విద్యార్థులకు ఉండాలనే ఉద్దేశంతో ఇంత మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందరిని పిలిపించి విద్యార్థులకు ఇంత చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ సమాజంలో ఎవరు కూడా అలా చేయడం లేదు. ఎందుకంటే సారు కూడా వాళ్ళ నాన్న పేరు గుర్తుంటుంది, లయన్స్ క్లబ్ కూడా ఆధ్వర్యంలో చేసినటువంటి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి లయన్ పెద్దలందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. మరి ఉపాధ్యాయులు కాలేజీ యాజమాన్యానికి అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. ఎంకేఆర్ కాలేజీలో చదువుతున్నాను, బిఏకు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను రావడానికి చాలా ఇబ్బంది, అందుకని సార్కు చెప్తే సార్ అది ఫ్యూచర్ తెప్పించాను. సార్ థ్యాంక్ యూ సార్. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ మూవ్ అయినప్పుడు క్లాప్స్ కొట్టండి.
ఈ జ్ఞానం మా నాన్న శ్రీ స్వర్గీయ రామావతి విద్యా నాయక్ గారి జ్ఞాపకార్థం నేను వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు సార్, ఫిజికల్ హ్యాండిక్యాప్. రోజు ఆ బాబుని తీసుకురావడానికి కోసం ఇట్లా ఎత్తుకొని వచ్చేది. అది చూసిన తర్వాత నేను కొంచెం చేస్తే అయిపోద్ది కదా నేను వాళ్ళకి చెప్పాను. కంపల్సరీగా అలాంటి విద్యార్థులకు గేట్ నుంచి లోపల అన్నీ కూడా ర్యాంప్స్ ఉన్నాయి సార్. ఆఫీస్లో అతను టీసీ కోసం పోవాలన్నా ఆఫీస్ వరకు కూడా వెళ్ళిపోయే ఏర్పాటు చేసినాము. ఇది పిల్లలకు యూజ్ అవుతుంది. సరే ఈ ఇద్దరు సమస్య కాదు, ఒకరినైనా మనం హెల్ప్ చేయగలగాలనే ఒక మంచి ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మీ చేతుల్లో అందరి సహకారంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనికి మీరు సహకరించిన లయన్స్ క్లబ్ దేవరకొండ వారికి ప్రత్యేకంగా లయన్స్ మిత్రులందరికీ కూడా మీ యొక్క విలువైన సమయాన్ని ఈరోజు ఈ కళాశాల అభివృద్ధిలో పాల్పంచుకున్నందుకు మిమ్మల్ని అందరినీ పేరుగా మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను సార్. తర్వాత మాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్న మా అధ్యాపకులకు మరియు అధ్యాపకేతర సిబ్బందికి అందరూ కూడా వాళ్ళు సహకారంతో నేను ఈరోజు ఈ పనులు చేయగలుగుతున్నాను. భవిష్యత్తులో కూడా ఈ కళాశాల అభివృద్ధికి నా వంతు నేను కృషి చేస్తాను సార్. తప్పనిసరిగా మీ అందరి ఆశీస్సులు అభిమానాలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లైన్స్ మిగతా అందరి మిత్రులు కూడా థ్యాంక్ యూ.